జియో ఫిజికల్ కండిషన్స్ వేరే, పంటలు వేరే, వంటలు వేరే. నా దగ్గర ఉన్న బిర్యానీ దగ్గర లేదు, నా దగ్గర ఉన్న కుబానీ మీటింగ్ దగ్గర లేదు, నా దగ్గర ఉన్న డబుల్ మీటింగ్ దగ్గర లేదు, నా అప్పుల దగ్గర లేదు, నా దగ్గర ఉన్న సర్వపడి లేదు, నా దగ్గర ఉన్న మక్కకలు లేవు, నా దగ్గర ఉన్న మళ్ళీ లేదు. నీ తిండి నా తిండి వేరు, వంటలు వేరా, పంటలు వేరా, భూమి వేరా, వర్షపాతం వేరా. అది చెప్పిన బతుకమ్మ పోనాన్ని చెప్పిన. నీ దగ్గర ఉన్న అర్థసంఖ్య నా దగ్గర లేదు, నీ పంటలు లేదు. నా భాష నీ భాష వేరు, నువ్వే అంటున్నావు. నాకు తెలుగు రాదంటున్నావు. అయ్యా రాహుల్ గారు నీకోసం ఇది చెప్పండి. రాఘవ్ గారికి తెలియకపోవచ్చు, మీ పాత స్టేట్ కమిటీ తెలియకపోవచ్చు. ఇదంతా అందరూ నా చప్పట్లు కొడుతున్నట్టు నాకు ఎక్కిపిస్తుంది. నీకు కూడా తెలుసు, మీరు కూడా తెలంగాణ. నీ జాతి లేదు, నా జాతి లేదు. నేను ఎందుకు పడున్నాను, ఈ అవమానాలను ఎందుకు భరించాలి? అన్నిటికంటే నుంచి స్టాలిన్ చెప్పినాడు, కామన్ సైకలాజికల్ లేదు, మానసిక తాదాత్మ్యం ఉండాలని. నువ్వు నేను అన్నదమ్ములం అనుకోవాలి, నువ్వు నేను అన్నదమ్ములం అనుకోవాలి. ఉన్నదా? అన్నదమ్ములు అనుకుంటున్నా. నీ పార్టీకి అనుభూతి పడలేన పరిచూరు గోపాలకృష్ణనే తెలంగాణ తీసుకుంటా డైలాగు రాదు. నా పేరు యాదగిరి, నా ఊరు భువనగిరి, నా పట్టి దాదాగిరి. మీ పార్టీ వాళ్ళ రాదు. ఒక్కసారిగా సిపిఎం తప్పుపట్టిందా? ఇట్లా అనద్దు. తెలంగాణ భాష నిషేధించు, సంస్కృతిని కించపరచు. ఒక్కసారి నిజంగా మానసిక ప్రాధాన్యత ఉంటే ఒక్క ఆంధ్రుడు అన్న, ఒక్క ఆంధ్రుడు చివరికి సిపిఎంలో లేదా తెలంగాణ ఎక్కడి నుంచి గౌరవాలు ఎందుకు సినిమాలు చేసి ఎక్కిస్తాం? గుంటూరు ఎక్కించి, గుంటూరు ఎక్కించి చాలా దిగజారుడు సంస్కృతి సినిమా. మాదంతా ఆంధ్రులే. దొంగలు 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 నేను గర్విస్తున్నా. కమ్యూనిజం గొప్ప సిద్ధాంతం. అది వేరు. ఏ సిద్ధాంతమైన గొప్పదే. కమ్యూనిస్ట్ పార్టీలో ఇప్పటికీ సిపిఎంలోనే సిపిఎం పార్టీ ఆఫ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పార్టీ. మనం దాన్ని ప్రశ్నించాం. అది వేరు, అది వేరు, అది వేరు, అది వేరు, అది వేరు, అది వేరు. ఒక్కటి మనం గ్రహించవలసింది ఏంటంటే, మనము సైద్ధాంతిక చర్చ పెడతాం, సిద్ధాంతిక చర్చ పెడతాం. సిద్ధాంతం తెలంగాణ అనేది పేద ప్రజలకు ఎట్లా వ్యతిరేకం, తెలంగాణ అనేది కార్మికులకు ఎట్లా వ్యతిరేకం అడుగుదాం. మీరు ఎందుకు అవగాహన ఏర్పరచుకుంటలేదు? కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు అవగాహన ఎందుకు చెప్తుందంటే, ఒక్క విషయం నన్ను చెప్పని మీరు చెప్పిన తర్వాత ఓకే ఓకే బాగా మీరు ఆలోచపడలేదు. నేను చెప్పినాక మీరు చెప్పారు. రాములు గారు బాగా చెప్తున్నారు. ఇచ్చేది కమ్యూనిస్ట్ పార్టీ కాదు, ఆపేది కమ్యూనిస్ట్ పార్టీ. నువ్వన్న మాట్లాడి నేనన్న మాట్లాడు, ఏదో ఒకటి మీరు మాట్లాడకండి. ఏం మాట్లాడకండి, ఆవేశపడితే కాదు. మన సైద్ధాంతిక చర్చిద్దాం. రాఘుల్ గారితో పోయి మాట్లాడగల విషయాలు మనం చూస్తున్న పుస్తకాలు సింపుల్ ఏం జరుగుతుందో, ఎవరికి లాభం కార్మికుల పక్షాన్ని మాట్లాడుకుంటాం, సింపుల్ పేద మాట్లాడుకుంటాం, టాటా బిర్లా పక్షాన్ని మాట్లాడుకుంటాం, టాటా బిర్లా పక్షాన్ని మాట్లాడుకుంటాం. మీకు అర్హత పోయి పేద ప్రజల పక్షాన మాట్లాడే అర్హత సింగూరులో సిపిఎం పోగొట్టు. ఇందిరాగాంధీ బొమ్మ రాసిన రోజు ఎమర్జెన్సీలో భారత ప్రజాస్వామ్యాన్ని అది తాడి చెట్ల రోజుల ఇందిరాగాంధీ బాధ పెట్టిన రోజు సిపిఐ మద్దతు ఇచ్చిన రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే సిపిఐ వరుసగా ఒక్కొక్క ప్రభుత్వాన్ని చట్టాన్ని వేసిన ఐదు ఎమర్జెన్సీ మద్దతు ఇచ్చింది, దేవుడికి మద్దతు ఇచ్చింది. టీవీ నరసింహరావు ఏ విధానాలైతే అమలు చేసిందో అదే విధానాన్ని దేవుడు కూడా అదే విధానాన్ని గుజరాత్ అమలు చేస్తే వాటికి మద్దతు ఇచ్చింది. ఒకటి లోపలికి మద్దతు ఇచ్చినప్పుడు బయట ఆ రోజు మీరు పేద ప్రజల పక్షం లేదు. హోండా హీరో హోండా మన పశువులు కొట్టినట్టు కొడుతుంటే ఆ రోజు మీరు మాట్లాడలేదు. ఆ రోజు మీరు పేద ప్రజల పక్షం మాట్లాడి నైతి తప్పిపోయింది. నేను ఆ విషయాలు మాట్లాడాను. తెలంగాణ గురించి మాట్లాడాను. ఒక్క తెలంగాణ గురించి మాట్లాడి మన విషయం చెప్పాను. మన కార్మికుల హక్కులను
గుర్తు తీసుకుంది. మనం తెలంగాణ మాత్రం గుర్తు తీసుకుంది. ఎవరు కాదలేదు. సిపిఐ సిపిఎం తెలంగాణకు వ్యతిరేకంగా ఉండదు. రాజకీయ పార్టీలు విధానం అనవద్దు. కేసీఆర్ విధానమో చెన్నారెడ్డి విధానం అనవద్దు. మీరు సన్నాసులా? మీరు కుక్కలకు బొక్కలేసి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి సీట్లు మంచి మీరు బొక్కలు మీరు సన్నాసులు మీ విధానం కాదా? ఒక్క విధానం అమలు చేసినా మీరు భారతదేశంలో కార్మిక వర్గాన్ని స్థాపిస్తారా? ఎన్ని పార్టీలకు పోటీ చేస్తుంది? 542 సీట్లు. ఎన్ని పోటీ సీట్లకు పోటీ చేస్తుంది? 52 సీట్లకు పోటీ చేసి భారతదేశంలో మీ మేనిఫెస్టో అమలు చేస్తారా? ఆంధ్రప్రదేశ్లో 56 సీట్లకు పోటీ చేసి 294 20 సీట్లు గెలిచి మీ మేనిఫెస్టో అమలు చేసుకుంటారా? మీరు కూడా అంతే. ఇది చాలా వస్తున్నాయి మాట్లాడమని ఇంతమంది సిపిఐ సిపిఎంతో విభేదిస్తారు. సిపిఐ సిపిఎం పార్టీలు ప్రజల పక్షాన్ని ఉన్నారంటే తెలంగాణ పక్షాన్ని ఉన్నారు. మీరు తెలంగాణ పక్షంతోనే ప్రజల పక్షాన్ని పెట్టారు. 3.5 కోట్ల తెలంగాణ ప్రజల్ని మీరు ఎందుకు రైట్ ఆఫ్ చేస్తున్నారు? ఎందుకు కొట్టిపారేస్తారు? వాళ్ళ ప్రజాస్వామిక తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు ఎందుకు అర్థమలేదు? చంద్రబాబు నాయుడు ప్రజాస్వామికవాది ఎందుకు అనిపిస్తుంది? వైస్రా యోగంలో అది కాన్సెప్ట్ రోజు ప్రజాస్వామ్యం గుర్తుపెట్టింది కదా. కార్మికుల హక్కులు నేను రాసింది కదా. గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అమలు చేసింది కదా. రాజశేఖర అదే చేస్తుంది కదా. ఇది రాజశేఖర ఎట్ల ప్రజాస్వామికవాది, చంద్రబాబు నాయుడు ఎట్ల ప్రజాస్వామికవాది. 3.5 కోట్ల తెలంగాణ ప్రజలు ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు, కరువులు ఇవెందుకు మీకు కనిపిస్తలేదు? వీటి కారణాలు ఎందుకు కనిపిస్తలేవు? ఒక కాంగ్రెస్ తోసిపడేసి రాజశేఖరుడు మేము ఎట్లా మీరు కాంగ్రెస్ వేరే అనుకుంటలేదు, మీరు చంద్రబాబు నాయుడు వేరే అనుకుంటలేదు. మీరు వాళ్ళ పల్లకి మోసినంత కాలం, దొంగలకు సద్దులు మోసినంత కాలం మిమ్మల్ని కూడా దొంగలు అనుకుంటారు. వాళ్ళతోనే ఉన్నారు, నాతో లేదు. 3.5 కోట్ల తెలంగాణ ప్రజలకు ఏనాడు లేదు. ఈ 3.5 కోట్ల ప్రజలను దోచుకున్న వాళ్ళ పక్కన ఉన్నారు. తెలంగాణను వివక్షకు గురి చేస్తున్న వాళ్ళ పక్కన ఉన్నారు. తెలంగాణను అవమానాలకు గురి చేస్తున్న వాళ్ళ పక్కన ఉన్నారు. తెలంగాణను దోపిడికి గురి చేస్తున్న వాళ్ళ పక్కన ఉన్నారు. తెలంగాణ నాయకులు హత్యేస్తున్న వాళ్ళ పక్కన ఉన్నారు. లగడపాటి రాజగోపాల్ నేను హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పి సర్వే సత్యనారాయణ తిరిగితే సీఎం ఎందుకు కనిపించలేదు? ఎందుకు ఖండించలేదు? పిల్లల పక్కన పిల్లలపై నిలదీస్తే దాన్ని ఖండిస్తున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రజాతంత్రం అనేది చాలా బాగుంది. నోటి మాట పెట్టి ఆచరణలో చూపించాలి. ఆచరణ ఒకటి, నోటి మాట కూడా. సిద్ధాంతం ఒకటి. మీరే కుందేలకు పరిగెత్తారు, మీరే వేల కుక్క రోజు పరిగెత్తారా? 2 పనులు మీరే చేస్తారా? కుందేలు మీరైతే వేల కుక్క పరిగెత్తారా? ఏదో ఒకటి చేయండి. నోరు నవ్వుడు నోసలు ఇది కుదరదు. ఎవరి తరఫున మీరు సీపీఎం వాళ్ళు. ఎందుకంటే రోజు రోజు తెలంగాణకు దూరమైన కొద్ది తెలంగాణలో సిపిఐ సిపిఎం వాటి పనికి ప్రతిష్ఠించి ప్రజలకు దూరమైన ప్రజలు ఈజీకుంటున్నారు. ఒక్కసారి నా పక్షాన్ని పెంచుదరా? మీ పరిస్థితులు గోపాలకృష్ణ మీ పార్టీ సాగుతుంది. ఒక్కసారి ఏమయ్యా తెలంగాణ ఎక్కడిస్తూ ఇట్లా డైలాగ్ ఎందుకు రాసిన అడిగాను. మీ పార్టీలు పిలిపిస్తున్నారు, వేదికల మీద పిలిపిస్తున్నారు, మీ యూత్ మీటింగ్ మాట్లాడించారు, స్టూడెంట్స్ మీటింగ్ మాట్లాడించారు. ఆయన పైన ఎంత చొక్కా లోపల పసుపు రంగు పడి ఎప్పుడైనా ఎట్లా ఇంత 2 నాలుగు వైఖరి ఉంటే వాళ్ళందరూ సహించి తెలంగాణ అనేది ఒక రాజకీయ నినాదం. మరి మీరు కార్మిక వర్గం రాజకీయ నినాదం కాదు, కార్మిక పక్షం కదా. ఇక్కడ హీరో ఉన్నాం.